మాయ మూలకంగా ఈ సమస్త ప్రపంచం అనేది ఉన్నది అని అంటే మాయా సంబంధంతో ఈ ప్రపంచం అంతా కూడా వచ్చింది అని చెప్పేటటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మాయావాదము అని అంటారు. ఈ మాయావాదం అనేది రెండు రకాలు, సచ్ఛాస్త్రం, అసచ్ఛాస్త్రం. అంటే ఏమిటి? మాయనే ఈ ప్రపంచానికి కారణంగా చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. ఏమిటి అనంటే, మాయనే ప్రపంచానికి మూలంగా చెబుతూ యుక్తి విరుద్ధంగా చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది, మాయనే ప్రపంచానికి కారణంగా చెబుతూ యుక్తి సమ్మతంగా అంటే శృతి సమ్మతంగా చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది అని ఈ రకంగా రెండు రకాల పక్షాలు ఉన్నాయి దీంట్లో, ఈ మాయావాదం అనేటటువంటి దాంట్లో. కాబట్టి ఈ రెండిటిలో మాయావాదం, అసచ్ఛాస్త్రమైనటువంటి మాయావాదం అనేది ఏదైతే అంటే ఎవరైతే ఈ వేదాంతంలోనే చెప్పినట్టుగా అంటే అద్వైత తత్వంలోనే చెప్పినట్టుగా మాయతోనే ఈ ప్రపంచం అనేది ఉన్నది, మాయా మూలకంగానే ఈ ప్రపంచం అనేది వచ్చింది అనే విషయాన్ని చెబుతూనే ఈ విషయంలో మాత్రం మాయని తీసుకొని మిగతా విషయాలకు వచ్చేటప్పటికి మాత్రం శృతి విరుద్ధంగా ఏవేవో విషయాల్ని చెప్తారో అటువంటి శాస్త్రముల్ని అసచ్ఛాస్త్రములు అని అన్నారు. అవి బౌద్ధ మతాల్లాగా మనకి అప్రామాణికములు అని చెప్పారు. అయితే అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో ఇది కూడా మాయావాదమే, కానీ అసచ్ఛాస్త్రం కాదు. ఎందుకు అనంటే ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా శృతి సమ్మతంగా ఉన్నాయి. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ అంటే ఈ అద్వైత తత్వం వీటన్నిటినీ కూడా ఆ శృతుల్లో పురాణాదుల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇక్కడ ఈ అద్వైత తత్వంలో చెప్పారు.